హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు అస్సలు మిస్ అవ్వకూడని ఇండియన్ బెస్ట్ వెబ్ సిరీస్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాం. ఈ వీడియోలో క్రైమ్ థ్రిల్లర్స్ నుంచి హార్ట్ కు టచ్ అయ్యే డ్రామాస్ వరకు అన్నిటిని కవర్ చేసాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఈ వీడియోలో చెప్పిన వెబ్ సిరీస్ ని ఇప్పటి వరకు ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. ఒకవేళ చూసి ఉంటే మీకు నచ్చిన సిరీస్ నేమ్ ని కామెంట్ చేయండి. సో ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అతిథి ఫ్యామిలీతో కలిసి ఒక మంచి హర్రర్ అండ్ మిస్టీరియస్ వెబ్ సిరీస్ ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వెబ్ సిరీస్ మీకోసమే. ఈ వెబ్ సిరీస్ లో సైకలాజికల్ అండ్ హర్రర్ ఎలిమెంట్స్ ని చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. అండ్ గెస్ చేయలేని సస్పెన్స్ ఎలిమెంట్స్ తో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ హాట్‌స్టార్ లో అవైలబుల్ గా ఉంది, వెళ్ళి చూసేయండి. పరువు, పాలిటిక్స్ అండ్ క్యాస్ట్ గురించి ఉన్న ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. ఈ వెబ్ సిరీస్ యొక్క ప్లాట్ ఏంటంటే, అప్పర్ క్యాస్ట్ లో పుట్టిన ఒక అమ్మాయి లేచిపోయి తక్కువ క్యాస్ట్ వాడిని మ్యారేజ్ చేసుకుంటుంది. కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళు ఆ అమ్మాయి ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అనేది స్టోరీ. ఈ వెబ్ సిరీస్ G5 లో అవైలబుల్ గా ఉంది, వెళ్ళి చూసేయండి. పరంపర, ఈ వెబ్ సిరీస్ పాలిటిక్స్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటుంది. ఒక మంచి ఫ్యామిలీ డ్రామా చూద్దాం అనుకున్న వాళ్ళకి ఈ వెబ్ సిరీస్ ఒక మంచి చాయిస్. ఈ సిరీస్ లో ఒక కుటుంబంలో ఉండే రాజకీయాలు అండ్ అధికారం కోసం పోటీ పడుతూ ఒకరు తెలియకుండా ఒకరు చేసే స్ట్రాటజీ ప్లాన్స్ తో చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది ఈ వెబ్ సిరీస్. ఈ సిరీస్ లో 2 సీజన్స్ వచ్చాయి. ఈ 2 సీజన్స్ కూడా చాలా బాగుంటాయి, అస్సలు డిస్పాయింట్ చేయు. ఈ వెబ్ సిరీస్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది, వెళ్ళి చూసేయండి. రెక్కీ, ఇది ఒక థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఓల్డ్ స్టైల్ క్రైమ్స్ ని మోడర్న్ పద్ధతిలో చాలా బాగా ప్రెజెంట్ చేశారు. అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటుంది. సస్పెన్స్ ని బిల్డ్ చేస్తూ కొంచెం కొంచెం రివీల్ చేస్తూ మీరు ఇంకా బాగా స్టోరీలోకి ఇన్వాల్వ్ అయ్యేలాగా చేస్తుంది. టెన్షన్ పెట్టే ట్విస్టులతో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఈ వెబ్ సిరీస్ G5 లో అవైలబుల్ గా ఉంది. బృంద, రీసెంట్ టైమ్స్ లో వచ్చిన బెస్ట్ వెబ్ సిరీస్ ఇది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్టులతో మిమ్మల్ని సీట్ ఎడ్జ్ లో ఉంచుతుంది. ఈ వెబ్ సిరీస్ లో మూఢనమ్మకాలు, వాటి వలన వచ్చే ప్రాబ్లమ్స్ గురించి చాలా బాగా ప్రెజెంట్ చేశారు. అండ్ మేల్ డామినేషన్ ప్రపంచంలో ఫీమేల్ ఇన్స్పెక్టర్ అయిన బృంద ఎలా సర్వైవ్ అయ్యింది, తనకు వచ్చిన కేసెస్ ని ఎలా సాల్వ్ చేసింది అనేది స్టోరీ. ఈ వెబ్ సిరీస్ సోనీ లీవ్ లో అవైలబుల్ గా ఉంది. సన్ఫ్లవర్, క్రైమ్ జోనర్ లో వచ్చిన వెబ్ సిరీస్ అండ్ మూవీస్ చాలా సీరియస్ గా ఉంటాయి. కానీ సన్ఫ్లవర్ అనే వెబ్ సిరీస్ డార్క్ కామెడీ అండ్ మర్డర్ మిస్టరీతో చాలా ఫన్నీగా ఇంట్రెస్టింగ్ గా తీశారు. ఈ సిరీస్ యొక్క స్టోరీ ఏంటంటే, సన్ఫ్లవర్ అనే ఒక సొసైటీలో మిస్టీరియస్ గా ఒక అతను చనిపోతాడు. ఆ ఇన్వెస్టిగేషన్ పార్ట్ లో చాలా మంది సస్పెక్ట్ అవుతారు. అసలు ఆ మర్డర్ ఎవరు చేశారు అని తెలుసుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ చూసేయండి. ఈ వెబ్ సిరీస్ లో కామెడీ కూడా చాలా బాగుంటుంది, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ వెబ్ సిరీస్ G5 లో అవైలబుల్ గా ఉంది. దూత, ఈ వెబ్ సిరీస్ ఒక న్యూ కాన్సెప్ట్ తో అండ్ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ క్యూరియాసిటీని మెయింటైన్ చేస్తూ లాస్ట్ వరకు ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఒక 6 అవర్స్ అమేజింగ్ స్టోరీ టెల్లింగ్ తో హర్రర్, సస్పెన్స్ అండ్ ట్విస్టుల్ని బ్యాలెన్స్ చేస్తూ చాలా థ్రిల్లింగ్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ వెబ్ సిరీస్. ఇంకా ఈ సిరీస్ యొక్క స్టోరీ ఏంటంటే, సాగర్ అనే ఒక జర్నలిస్ట్ కి తనకు జరగబోయే విషయాలన్నీ ఒక న్యూస్ పేపర్ ద్వారా ముందే తెలిసిపోతూ ఉంటాయి. అవి ఎలా తెలుస్తున్నాయి అని తెలుసుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ చూసేయండి. ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. స్కామ్ 2003, స్కామ్ సిరీస్ లో వచ్చిన ఇంకో స్పిన్ ఆఫ్ వెబ్ సిరీస్ ఇది. ఈ వెబ్ సిరీస్ కి డైరెక్టర్ స్కామ్ 1992 తీసిన తెనివి చెడ్డ. ఈ వెబ్ సిరీస్ అబ్దుల్ కరీం తెల్గి యొక్క బయోపిక్. తను ట్రైన్ లో సమోసాలు అమ్ముకునే లైఫ్ నుంచి 30,000 కోట్లు ఎలా స్కామ్ చేశాడు అనేది స్టోరీ. టెన్షన్ పెట్టే స్టోరీ టెల్లింగ్ తో అండ్ ఎంగేజింగ్ చేసే ప్లాట్ ట్విస్టులతో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ సోనీ లీవ్ లో అవైలబుల్ గా ఉంది, వెళ్ళి చూసేయండి. వాదాంది, ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో రూమర్స్ ఒక మనిషి యొక్క ట్రూత్ అండ్ రియాలిటీని ఎలా డిస్ట్రాయ్ చేస్తుందో అని చాలా బాగా చూపించారు. ఇంట్రెస్టింగ్ స్టోరీ టెల్లింగ్ తో అండ్ డార్క్ సినిమాటోగ్రఫీతో మిమ్మల్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్క్రీన్ కి హుక్ అయ్యేలాగా చేస్తుంది. అండ్ మెయిన్ గా ఇన్వెస్టిగేషన్ పార్ట్ అయితే చాలా థ్రిల్లింగ్ గా ఎంగేజింగ్ గా ఉంటుంది. అండ్ ఈ వెబ్ సిరీస్ లో టోటల్ గా 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇంకా ఈ సిరీస్ లో సస్పెన్స్ అయితే లాస్ట్ ఎపిసోడ్ వరకు క్యారీ అవుతుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది, వెళ్ళి చూసేయండి. కుడి ఎడమైతే, ఈ వెబ్ సిరీస్ ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. ఈ సిరీస్ మొత్తం ట్విస్టులతో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ ప్రతి ఎపిసోడ్ లో ఒక డిఫరెంట్ ట్విస్ట్ తో మిమ్మల్ని కట్టిపడేస్తుంది. ఇంకా ఈ సిరీస్ యొక్క స్టోరీ ఏంటంటే, ఒక డెలివరీ బాయ్, ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ చుట్టూ ఈ స్టోరీ అంతా రివాల్వ్ అవుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ అనుకోకుండా ఒక టైం లూప్ లో చిక్కుకొని కొన్ని ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళిద్దరూ టైం లూప్ నుంచి ఎలా బయటకు వచ్చారు అని తెలుసుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ చూసేయండి. ఈ సిరీస్ ఆహాలో అవైలబుల్ గా ఉంది. ఫర్జీ, ఈ వెబ్ సిరీస్ లో టోటల్ గా 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ 50 మినిట్స్ రన్ టైమ్ తో ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. ఇంకా ఈ సిరీస్ గురించి చెప్పుకుంటే, సన్నీ అండ్ ఫిరోజ్ మిడిల్ క్లాస్ లైఫ్ ని జీవిస్తూ ఉంటారు. కానీ సన్నీ బ్రిలియంట్ ఆర్టిస్ట్. తను ఎలాంటి దాన్నైనా పర్ఫెక్ట్ గా స్కెచ్ గీయగలడు. సో తనకున్న స్కిల్ తో ఫేక్ కరెన్సీని తయారు చేస్తాడు. అలా చివరకు ఎక్స్ట్రీమ్ లెవెల్ కి వెళ్లిపోయి చాలా మనీని ఫేక్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఫోర్స్ ఆఫీసర్ అయిన మైకిల్ వాళ్ళని ఎలా పట్టుకున్నాడు అనేదే స్టోరీ. వాళ్ళిద్దరి మధ్య ఉండే చేజింగ్ సీక్వెన్సెస్ చాలా ఎంగేజింగ్ గా ఉంటాయి. బ్లాక్ కామెడీ అండ్ క్రైమ్ జోనర్ లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా థ్రిల్లింగ్ గా ఉంటుంది, వెళ్ళి చూసేయండి. సంఖ్యలు, కొన్ని ఇన్వెస్టిగేషన్ వెబ్ సిరీస్ అండ్ మూవీస్ లో పోలీసుల్ని చాలా ఇంటెలిజెంట్ గా చూపిస్తారు. కానీ ఈ సంఖ్యలు అనే వెబ్ సిరీస్ లో పోలీసులు చేసే ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ ని చాలా రియలిస్టిక్ గా అండ్ నేటివిటీకి తగ్గట్టు చాలా బాగా చూపించారు. అండ్ మెయిన్ గా గ్రౌండ్ లెవెల్ స్టోరీ టెల్లింగ్ తో
మీరు ఇంకా బాగా ఈ వెబ్ సిరీస్ లోకి ఇన్వాల్వ్ అయ్యేలాగా చేస్తుంది. మీ అటెన్షన్ ని గ్రాప్ చేస్తూ సస్పెన్స్ ని లాస్ట్ వరకు క్యారీ చేస్తూ చాలా థ్రిల్లింగ్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ వెబ్ సిరీస్. ఈ సిరీస్ యొక్క స్టోరీ ఏంటంటే, పరిధి అనే ఒక సబ్ ఇన్స్పెక్టర్ కి పోలీస్ డిపార్ట్మెంట్ ని కన్ఫ్యూజ్ చేసే ఒక కేసు వస్తుంది. ఆ కేసు ని తొందరగా సాల్వ్ చేయాలని పైనుంచి ప్రెజర్ ఉంటుంది. అప్పుడు పరిధి అనే సబ్ ఇన్స్పెక్టర్ ఆ కేసు ని ఎలా సాల్వ్ చేశాడు అనేది స్టోరీ. ఈ వెబ్ సిరీస్ G5 లో అవైలబుల్ గా ఉంది, వెళ్ళి చూసేయండి. సుడల్. ఈ వెబ్ సిరీస్ లో టోటల్ గా 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ సిరీస్ మొత్తం ట్విస్టులతో మీ మైండ్ ని బెండ్ చేస్తుంది అండ్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచే మిమ్మల్ని ఎంగేజ్ చేస్తూ అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే టెన్షన్ ని మీకు క్రియేట్ చేస్తుంది. ఈ సిరీస్ మొత్తం ఒక అమ్మాయి మిస్సింగ్ కేసు చుట్టూ తిరుగుతుంది. ట్విస్టులతో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ వెబ్ సిరీస్. ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఈ వెబ్ సిరీస్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. ఫ్యామిలీ మ్యాన్. ఈ వెబ్ సిరీస్ లో ముందుగా చిరంజీవి గారిని అనుకున్నారు. ఒకవేళ చిరంజీవి గారు యాక్ట్ చేసి ఉంటే ఎలా ఉండేదో కామెంట్ చేయండి. ఇంకా ఈ సిరీస్ గురించి చెప్పుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. ఈ సిరీస్ లో కామెడీ, యాక్షన్ అండ్ సస్పెన్స్ ని చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. అండ్ మెయిన్ గా ఈ వెబ్ సిరీస్ కి ప్లస్ పాయింట్ ఏంటంటే మనోజ్ బాజ్పేయి పర్ఫార్మెన్స్ అండ్ డబుల్ లైఫ్ క్యారెక్టర్ ని సీక్రెట్ ఏజెంట్ గా అండ్ ఫ్యామిలీ మ్యాన్ గా చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ వెబ్ సిరీస్ లో 2 సీజన్స్ వచ్చాయి. ఈ 2 సీజన్స్ కూడా చాలా బాగుంటాయి. ఈ వెబ్ సిరీస్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. స్కామ్ 1992 ఫైనాన్షియల్ క్రైమ్ జోనర్ లో వచ్చిన ఒక మాస్టర్ పీస్ వెబ్ సిరీస్ ఇది. ఈ వెబ్ సిరీస్ హర్షద్ మెహతా యొక్క బయోపిక్. 1992 లో హర్షద్ మెహతా చేసిన స్టాక్ మార్కెట్ ఫ్రాడ్ ని చాలా బాగా చూపించారు. అసలు స్టాక్ మార్కెట్ ని ఎలా కంట్రోల్ చేశాడు, అంత పెద్ద మనీ స్కామ్ ని ఎలా చేయగలిగాడు అనేది చాలా రియలిస్టిక్ గా చూపించారు. అండ్ సినిమాటోగ్రఫీ గానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన ప్రాతిక్ గాంధీ పర్ఫార్మెన్స్ అయితే అది తిరిగిపోతుంది. ఈ వెబ్ సిరీస్ సోనీ లీవ్ లో అవైలబుల్ గా ఉంది, వెళ్ళి చూసేయండి.